గా ఉండాలంటే యోగా చేయాలి. కానీ పెద్ద పెద్ద యోగా గురూస్ కి తెలియని టెక్నిక్ వేణుకి తెలుసు. అది ఏంటో చూద్దామా? ప్లీజ్ వెల్కమ్ వేణు వండర్స్ అండ్ టీమ్. కత్తిలో ఉందిరా కొత్త యాంకర్. రే 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 ఈ రోజు వచ్చిందిరా కొత్త యాంకర్ రా. అప్పుడే మొదలు పెట్టేసావా? ఎపిసోడ్ అవునేరా, తర్వాత చూసుకుందాం. రే మన గురువు ఏంటి, ఆడి దగ్గర మనకి ఉద్యోగాలు ఏంటి, ఏంట్రా మనకి కర్మ. ఆడి గురువు కాదురా, పెద్ద గుడిగా ధైర్యం. జనాలందరూ సమస్యలతో ఉత్తరాలు రాస్తారంట, దానికి ఈడు ఆసనాలంట. సగం ఉత్తరాలు ఈడే రాసేసుకుంటారా? కరెక్టేరా. అయినా ఎవడైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఆసనాలు చెప్తారు కానీ ఈడేంట్రా అర్థమైన సమస్యలకి ఆసనాలు అంటాడు. మొన్న ఎవడో సెల్ ఫోన్ పాడైపోయిందని ఫోన్ చేస్తే దానికి ఆసనం అంటాడు. సెల్ ఫోన్ ఆసనం పక్కన పెట్టరా, ఆడెవడో ఆడి బండిలో పెట్రోల్ ఎంత పోసినా మైలేజ్ రావట్లేదంటే దానికి ఆసనం అంటారేంటి వీడు? వీడికి ఎప్పుడోసారి ఉంటుందిరా జనాల చేతిలో కుక్క చావు తెస్తాడు రా కొడుకు. వెళ్ళండి, నొక్కండి. చంపేస్తారేంటి? ఇద్దరు కాళ్ళు నొక్కితే ఒళ్ళేవాడు నొక్కుతాడు. ఇద్దరు వాళ్ళు నొక్కితే కాళ్ళు ఎవడు నొక్కుతాడు? ఒకడు కింద నొక్కండి, ఒకడు పైన నొక్కండి. ఎరా సుధీర్, ఉత్తరాలు వచ్చాయా? జనాలు రాసినా మీరు రాసుకునే? జనాలు రాసినా, అర్థమైంది. వచ్చినాయి గురించి. ఇది ఈరోజు ఫస్ట్ ఉత్తరం చూద్దాం. గురుగారు, నా పేరు సుధేష్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. హైదరాబాద్లో బ్యాచిలర్గా ఉంటున్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి ఆది అని. స్టార్టింగ్లో నాకు రూమ్ లేదు అంటే 2 రోజులు షెల్టర్ ఇచ్చానండి. 2 సంవత్సరాలు అయింది నా రూమ్ ఖాళీ చేయట్లేదండి. రూమ్ ఖాళీ చేయదని నేను చెప్పలేను, నాకు మొహమాటం. దీనికి ఏమైనా ఆసనం ఉందో చెప్పండి. వెరీ గుడ్. ఇలా చాలా మంది మొహమాట పడి కడుపు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఆసనం కనుక్కున్నాను. చాలా సింపుల్ అండి ఆసనం. క్లీనాయామం. రెడీ గురించి. 3, 2, 1. ఆపండి, అసలే కొత్తగా వచ్చింది, చచ్చిపోద్ది. జడ్జిలు వెళ్ళిపోయినట్టున్నారు, ఆపండి. ఇదేనండి నేను తయారు చేసిన క్లీనాయామం. ఈ ఆసనం వల్ల మీ రూమ్మేట్ ఆది ఖాళీ చేయడమే కాదు, ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాడు. జీవితంలో మీ మొహం కూడా చూపించడు. కాకపోతే ఈ ఆసనం చేసే ముందు ముద్దపప్పు తినడం మాత్రం మర్చిపోకండి. ఆహా గురూజీ, ఓహో గురూజీ. నా పేరు నిర్లక్ష్య అండి. నేను ఒక స్టార్ డైలీ సీరియల్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఒక 1000 ఎపిసోడ్ చేసే సీరియల్ ఎపిసోడ్ చేయాలండి. నాకు ఏదైనా మంచి ఆసనం ఉంటే చెప్పండి. ఖచ్చితంగా అండి, ఇది ఎస్పెషల్లీ సీరియల్ డైరెక్టర్ కోసం చేసిన ఆసనం. ఇది చాలా సింపుల్ అండి. ఈ ఆసనాన్ని చంటి ఆసనం అంటారు. దీన్ని ఇంకో రకంగా లాగ్ ఆసనం కూడా అంటారండి. ఈ ఆసనం మీరు చేస్తే ఖచ్చితంగా స్టార్ డైలీ సీరియల్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. చంటి ఆసనం. మా అమ్మని, మా నాన్నని, మా చిన్నాన్ని, మా చిన్నమ్మని, మా పెద్దమ్మని, మా పెదనాన్ని, మా అక్కని, మా అమ్మని, మా నాన్నని, మా అక్కని, మా చెల్లిని, మా బావని, మా పెద్ద బావని నువ్వు నన్నేది చేయలేవురా. మీ అక్కని, మీ నాన్నని, మీ బాబుని, మీ అయ్యని, మా బాబుని, మా అమ్మని, మా గుర్ర బీడి ఉందా ఇల్లియా? మరి చెయ్యందుకేసారా జఫానా కొడక? మా నాన్నని, మా అమ్మని, మా అక్కని, మా తల్లిని నువ్వు నన్నేం చేయలేవురా. గురువుగారు పడుకున్నారు. గురువుగారు ఆసనం అయిపోయిందండి. గురువుగారు ఆసనం అయిపోయింది. అయిపోయింది ఆసనం. అయిపోయింది. ఎన్ని నిమిషాలు చేశారు? 2 minutes చేసామండి. 20 minutes చెప్పారా? మా అమ్మని, మా నాన్నని, మా చెల్లిని. ఇదేనండి చంటి ఆసనం. ఈ ఆసనం కనుక మీరు బాగా ప్రాక్టీస్ అయితే 1000 ఎపిసోడ్ కాదు 1,00,000 ఎపిసోడ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఈ ఆసనం చేసే ముందు జబర్దస్త్ లో చంటి ఎపిసోడ్ అని చూస్తే ఈ ఆసనం ఇంకా బాగా మీకు వంట పట్టు. నా పేరు అమాయక్ అండి. నేను జీవితంలో చాలా విరక్తి చెందున్నానండి. ఈ బతకలేను. నా మీదే నాకే విరక్తి వచ్చి సూసైడ్ చేసుకునే ఆసనం ఏమైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఉందండి. చాలా మంది జీవితాల్లో చాలా విరక్తి చెందుంటారు, కానీ సూసైడ్ చేసుకోవాలంటే ధైర్యం సరిపోదు. అటువంటి వాళ్ళ కోసమే నేను కనుక్కున్న ఆసనం చంద్రాసనం.
ఈ ఆసనం మీరు చేసినా చూసినా జీవితం మీద విరక్తి చెంది సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. చంద్రాసనం. రెడీయా? Ready? 3, 3, 2, 2, 1, 1, go! Toing, Barco! Toing, Batte Bus! Toing, Barco! Toing, Batte Bus! టార్జు Tarju! ఎందుకురా కొడుతున్నావు? అరవకురా, పక్కింటోళ్ళు వింటారా? రే! ఏం తక్కువ చేశాను రా నీకు? నువ్వు చెప్పిన అర్థమైన ఆసనాలు అన్ని చేశాం కదా. అరవకురా అందరూ వింటున్నారా? ఇంట్లో వాళ్ళు చూస్తారా? ఏం తక్కువ చేశాను రా నీకు? కాళ్ళు నొక్కమంటే కాళ్ళు నొక్కాను, చేతులు నొక్కమంటే చేతులు నొక్కాను, ఏది పడితే అది నొక్కాం కదరా. ఏది పడితే అది నువ్వు రోజమ్మా చూస్తున్నారు. అరవకురా. ఏం తక్కువ చేశాను రా నీకు? నువ్వు ఓ అంటే ఉచ్చపడిపోయినట్టు యాక్టింగ్ చేశా కదరా. అరవకురా గురువుని శిష్యులు కొడుతున్నారని ఇంట్లో వాళ్ళు వింటారా? ఏం తక్కువ చేశాను రా? కేవలం నీ టార్చర్ వల్లే అనసూయ యాంకర్ వెళ్ళిపోయిందనే విషయం నేను దాచిపెట్టడం చేసిన తప్పు. ఆల్రెడీ పోయాడు. ఈడు ఆసనాలు ఈడు టార్చర్ అయిపోయింది కొడుకుతో. దరా దిష్టి చేద్దాం. దాగుడు మూతల దండ కోర్ పిల్లి వచ్చే పీడా పోయి. దాగుడు మూతల దండ కోర్ పిల్లి వచ్చే పీడా పోయి. He's the Mr. Tease Markan Bachcha. Are dekha tak 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 tum tam bachcha. He's the Mr. Tease Markan Bachcha. Adu best seed at Andhra Naizam Bachcha. వేణు వండర్స్ చాలా వండర్ఫుల్ గా చేశారు. మీకు ముందే రిక్వెస్ట్ చేశాను మీ టీం వాళ్ళకి, కొత్తగా వచ్చాను. ఈ రోజే నా ఫస్ట్ డే కాబట్టి నాకు స్పేర్ చేయమని చెప్పాను. అయినా మీరు నాకు అందుకే కదా వద్దని చెప్పాను స్టార్టింగే. కొంచెం కంట్రోల్లో పెట్టండి, లేదండి మళ్ళీ ఎంత కంట్రోల్లో పెట్టండి ప్లీజ్. ఏదైనా కంట్రోల్ పెడతాను కానీ యాంకర్ విషయంలో మామూలు కంట్రోల్ పెట్టాను. బాగా ఎడిక్ట్ అయి ఉన్నారు. ఆల్ రైట్, సో మీన్ వైల్ మీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారు చూద్దామా. చంద్రాని మాత్రం వదలరే, నిద్రపోయిన చంద్రానే కలలో వస్తున్నట్టున్నాడు. సూపర్. సుకుమారుడు నిజంగా చాలా బాగుంది. అండ్ మీ ఇద్దరు టైమింగ్ చాలా బాగుంది. సుధీర్ అండ్ సీను గారి టైమింగ్ చాలా బాగుంది. సో గురు శిష్య ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ డిసైడ్ చేసి ఇంకా మార్కులు ఇస్తాం. థ్యాంక్ యూ. ఈ మధ్యలే మా డార్లింగ్ ఆది అంటే మా బ్యాచ్ అంతా డార్లింగ్ అని పిలుస్తాం. అవును. మాకు ఇప్పుడున్న యంగ్ హీరోల్లో మాకు బాగా మనసులో ఉన్న హీరో అన్నమాట. ఈ మధ్యలో మా సుకుమార్ కూడా రిలీజ్ అయిందండి. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఆదిని ఒక పవర్ బాంబులా చూస్తారు మీరు సుకుమార్లో.